అవును. కానీ వ్యవహారం ఇంత దూరం పోతుందని ఎవరికి తెలుసు? రాజశేఖరం ఈ విషయంలో జోక్యం కల్పించుకుంటాడని మనం కల్లోనైనా అనుకున్నామా? అంది రేఖారాణి. అవుననుకో, కానీ ఇప్పుడు మనం చేయాల్సిందేమిటి? చెప్పానుగా! మెల్లగా ఆ అమ్మాయిని మనలో కలుపుకున్నట్లు కలుపుకొని శేఖరం నుండి దాటించాలి. రేపు వెళ్లి చూసి పలకరించి వద్దాం. సరే. మిసెస్ కరుణాకరానికి రేఖారాణి బుర్ర సామాన్యమైంది కాదని తెలుసు. దానిమీద నమ్మకంతోనే ఇంకేమీ అడగలేదు. శేఖరానికి ప్రమీలానివ్వటానికి ఆటంకం కలుగుతుందేమోనన్న భయం సడలలేదు. మనతో పాటు సుమిత్రాదేవిని కూడా కలుపుకుందాం అంది రేఖారాణి ఏదో ఆలోచిస్తూ. రేఖారాణి మర్నాడు ఫోన్ చేసి సుమిత్రాదేవితో మనం వెళ్ళి ఒక్కసారి జయంతిని చూసి వద్దాం అంది. ఆవిడికి లోతుపాతులేం తెలియవు. అవునవును, తప్పకుండా వెడదాం అంది. ఈ మధ్య శేఖరం వనితా విహార విషయాల పట్ల చాలా అశ్రద్ధ కనపరుస్తున్నాడు. అది జయంతిని తీసేయటం వల్లనేనేమో అని ఆవిడ అనుమానం. జయంతి మీద అతనికేమాత్రం ఆసక్తి ఉందని తెలిసినా తను ఆ అమ్మాయిని వదిలేదా? పోనీ ఈ రూపేణా మళ్ళీ కలుపుకోవటం మంచిది అనుకుంది. జయంతిని చూడటానికి వెళ్ళాలి అనుకున్న ఈ ముగ్గురి మనుషుల్లో ఎవరికి వాళ్ళకే వాళ్ళని గురించి స్వార్థపుటాలోచనలు ఉన్నాయి. కానీ అవి ఏమాత్రం బయటపడకుండా ఎదుటి వాళ్ళ మాటని మన్నిస్తున్నట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళంతా వచ్చేసరికి అదృష్టవశాత్తు ఇంట్లో శేఖరం లేదు. జయంతి దగ్గర సునంద, శివరాం ఉన్నారు. వాళ్ళని చూస్తూనే జయంతి కళ్ళు వెడల్పైనాయి. సునంద జయంతి వైపు చూసింది. శివరాం లేచి సవినయంగా ఆహ్వానించాడు. అందరూ కూర్చున్నారు. అంతటా నిశ్శబ్దం. ఎవరికి ఏం మాట్లాడాలో తోచటం లేదు. చివరికి రేఖారాణి తనే, పాపం మీకు బామ్మ తప్ప ఇంకెవరూ లేనట్టున్నారు. అది చాలా విషాదమైన సంగతి అంది. జయంతి కళ్ళు వాలిపోయినాయి. అసలు గుండె జబ్బని మాట మాత్రం మాకెవరికీ తెలిసినా ఎవరైనా మంచి డాక్టర్కి చూపించేవాళ్ళం. మా చుట్టాలలోనే గుండెకి సంబంధించిన స్పెషలిస్ట్ ఒకాయన ఉన్నాడు అంది మిస్సెస్ కరుణాకరం. ఇంత చిన్న వయసులో ఇలాంటి బాధలొస్తే మనసు మూడుబారిపోతుంది కూడా. అయినా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి అంది సుమిత్రాదేవి. అబ్బా, నీ స్థితిలో మా ప్రమీలని ఊహించుకుంటే నా గుండె బద్దలైపోతుంది అంది మిస్సెస్ కరుణాకరం. ఏమిటో అంతా భగవంతుని మాయ. ఓసారి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎవరికి ఎవళ్ళు అనిపిస్తుంది అంది సుమిత్రాదేవి. నువ్వు మరీ ఇలా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కాస్త అప్పుడప్పుడు అలా మా ఇళ్ళకేసి వస్తూండు. మనుషుల్లో పడితే కాస్త మనసు తేరుకోవచ్చు అంది రేఖారాణి. జయంతికి తన చెవులు తననే మోసం చేస్తున్నాయేమోనని భ్రమ కలిగింది. వాళ్ళు చాలాసేపు కూర్చున్నారు. అందరిలోకి ఎక్కువగా రేఖారాణి మాట్లాడింది. శివరాం మధ్య మధ్యలో జవాబులిచ్చాడు. జయంతి, సునంద వింటూ కూర్చుండిపోయారు. వాళ్ళు చాలా టైం అయింది అంటూ లేచి వెళ్ళబోతూ తప్పకుండా వచ్చి వాళ్ళందరితో కలవమని ఇంకోసారి గట్టిగా చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మం దాకా సాగనంపి తిరిగి వస్తున్న శివరాం, మీ మీద హఠాత్తుగా ఇంత ఆపేక్ష వచ్చేసిందేమిటి వీళ్ళకి అన్నాడు నవ్వుతూ. అదే నాకు అర్థం కావటం లేదు అంది జయంతి. వీళ్ళని చూస్తుంటే చాలా మంచివాళ్ళులాగానే అనిపిస్తున్నారే అంది సునంద. పయోముఖ విషకుంభాలు. వాళ్ళ మాటలు నమ్మకండి. ఈ రావటంలో తప్పకుండా ఏదో ఎత్తు ఉండి ఉంటుంది. బయట వీళ్ళు జయంతి పేరిట ఎంతెంత ప్రచారాలు, ఎంత అసహ్యంగా చేస్తుందో నాకు తెలుసు అన్నాడు తీవ్రంగా. అలాగా అంది సునంద తగ్గుతూ.
పోనీండి, నన్నేం చేస్తారు వాళ్ళు? జయంతి ఉదాసీనంగా అంది. బామ్మగారి మరణం అసలు ఆమె ఆలోచనల మీద వేదాంతపు తెర దింపేసింది. ఈ కాస్త జీవితానికి ఇన్ని కొట్లాటలా? జనన మరణాల మధ్య అత్యంత అల్పమైన ఈ జీవిత బుద్బుదం కోసం ఆశా నిరాశల మధ్య ఇంత ఊగిసలాట! ఛీ! దేనికోసం బాధపడకూడదు, దేనికోసం దిగులు పడకూడదు. మనసుకి నేర్పిన పాఠాన్ని వల్లివేసుకుంటూ జయంతి శివరం వెళ్ళబోయే ముందు అదోలా కూర్చున్న జయంతిని చూస్తూ, మీరు ధైర్యం తెచ్చుకోవాలి, మరీ ఇలా జారిపోకూడదు అన్నాడు. నేను ధైర్యంగానే ఉన్నానుగా, చూడండి. లేకపోతే వాక్యం పూర్తి చేయకుండానే పేలవగా నవ్వేసింది. ఉన్నానంటే సరిపోతుందా? ఉంది లేంది మీ మొహం మాకు చెప్పటంలా? అన్ని క్షణం సేపు ఆగి, ఏమిటండి, మనలో ఎవరు శాశ్వతం? మీరు శాశ్వతమా, నేను శాశ్వతమా? మనమే కానప్పుడు ఇంకొకళ్ళ కోసం బాధపడటం ఎంత వెర్రితనం! కాకపోతే మీరు ఆవిడ లేని లోటు బాగా తెలుస్తుంది. అది నేను ఒప్పుకుంటాను. కానీ ఆ లోటు భర్తీ చేసుకోవటానికి మార్గం చూసుకోవాలి. అది మీరు చేయవలసిన పని. కనీసం ప్రయత్నం చేసి చూడండి అన్నాడు అతను. వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు బొమ్మలా బెగపట్టుకుని కూర్చున్న జయంతి ఒక్కసారి వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది. ఛీ! ఏమిటిది పిచ్చిదానిలా? అదుగో వాళ్ళు చెప్పిందంతా అప్పుడే మర్చిపోయావా? అంది సునంద జయంతి తలని ఒళ్ళోకి లాక్కుంటూ. జయంతి సమాధానం చెప్పలేదు. చాలా సేపయిన తర్వాత సునంద మరోసారి కేకలు వేయటంతో దుఃఖాన్ని నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తూ, లేదు సునందా, కానీ నేనెక్కడుండాలి? ఏం చెయ్యాలి? ఎవరికోసం బ్రతకాలి చెప్పు? అంది అస్పష్టంగా. ఎవరికోసం బ్రతకటం అనేది అర్థంలేని ప్రశ్న. ఎక్కడుండాలి అనేది ప్రస్తుతం అనవసరమైన ఆలోచన. ఏం చెయ్యాలంటే కొద్ది రోజులు పోనీ చూద్దాం అంది సునంద. నేనెక్కువ రోజులు ఇక్కడుంటే ఏం బాగుంటుంది? సునందకి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అవును, నిజమే. అవివాహితుడైన శేఖరం దగ్గర ఒంటరిగా ఎక్కువ రోజులుంటే ఎలా ఉంటుంది? ప్రపంచం ఏమనుకుంటుంది? అదేం ఆలోచించటం లేదా? ఒకవేళ ఆలోచించిన జయంతి పరిస్థితుల పట్ల జాలితో పట్టించుకోవటం లేదా? పోన్లే, నువ్వు కొంచెం తేరుకునే వరకు మా ఇంట్లో నా దగ్గరే వచ్చి ఉంటావో పోనీ అంది. జయంతి సమాధానం ఇవ్వలేదు. శేఖరం వచ్చే వరకు ఉంది సునంద. బామ్మగారి మరణంతో వాళ్ళ కుటుంబం అతనికి బాగా దగ్గరగా వచ్చింది. సునంద భర్తకి శేఖరం అంటే మొదటి చూపులోనే సదభిప్రాయం ఏర్పడింది. శేఖరం అప్పుడప్పుడు బయట పనుల మీద వెళ్లాల్సి వచ్చినప్పుడు తిరిగి రావటం చాలా ఆలస్యమవుతుంది అనుకున్నప్పుడు సునందకి కబురు చేస్తాడు. అతను తిరిగి వచ్చే వరకు సునంద జయంతి దగ్గరే ఉంది. శేఖరం వచ్చేసిన తర్వాత సునందని కారిచ్చి ఇంటికి పంపిస్తాడు. ఆ పంపేయటం అత్తగారికి పళ్ళు, పిల్లలకి బిస్కెట్లు బుట్ట నిండా ఉంటాయి. ప్రతిరోజు ఏమిటండి ఇవన్నీ? శేఖరం ఇచ్చినవన్నీ తీసుకోవటానికి బిడియపడుతూ అంది సునంద. పర్వాలేదులేండి, ఇంటికి వెళ్ళగానే పిల్లలు ఎదురు వస్తారు. మీరింతసేపు వాళ్ళని వదిలిపెట్టి ఉన్నారు. నేను వెళ్ళేసరికి వాళ్ళు నిద్రపోతారు. అయినా జయంతిని ఈ సమయంలో ఈ కాస్తైనా ఆదుకోవటం నా విధి అనుకుంటాను. జయంతి నాకు స్నేహితురాలు అనే సంగతి మీరు మర్చిపోతున్నారులా ఉంది. లేదు, కానీ ఒకరికి సహాయపడటంలో మనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలిగా అని కాసేపు ఆగి, ప్రస్తుతం ఆమెకి మీకంటే దగ్గర వాళ్ళెవరూ లేరు. మీరు సాధ్యమైనంత వరకు ఆమెతో గడపటానికి ప్రయత్నించండి. దానివల్లే మీకే ఇబ్బంది కలగకుండా చూడటం నా విధి అని నేననుకుంటాను అంటూ పళ్ళబుట్టని డ్రైవర్ని కార్లో పెట్టమని సునందతో, నా తృప్తి కోసం నేనేదో ఇస్తుంటాను.
దాన్ని మీరు కాదనకూడదు. పిల్లలకి మావయ్య పంపాడని చెప్పండి అన్నాడు. కారు వెళ్ళిపోయింది. శేఖరం లోపలికి తిరిగి వచ్చాడు. జయంతి కూర్చున్న చోటనే అలాగే బొమ్మలా చలనం లేకుండా ఉంది. భోజనం చేద్దాం రా అన్నాడు శేఖరం. వద్దు. ఎందుకని? నాకు ఆకలిగా లేదు. సరే, నేను మానేస్తాను. మీరెందుకు మానేయాలి? నువ్వు తినకుండా నేనెలా భోంచేయాలి? జయంతి క్షణంసేపు అతని వైపు చూసి లేచి వచ్చింది. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. ఈరోజు సుమిత్రాదేవి వాళ్ళు వచ్చారు అంది అన్నం కెలుకుతూ. శేఖరం కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి. కాని మొహంలో ఏ భావం కనపరచకుండా నెయ్యి కావాలా అని అడిగాడు. వద్దు, కూర వేసుకో. ఉంది, చాలు. పోనీ పెరుగు వేసుకో. పెరుగు తీసి జయంతి వద్దని వారించబోయే లోపలే ప్లేట్లో గుమ్మరించేశాడు. కాని అది జయంతి తినలేదు. నంజుతూ కూర్చుంది. భోజనాలైన తర్వాత పడుకోబోయే ముందు నన్నెక్కడైనా పంపించేయండి అంది. ఎక్కడికెడతావు? ఎక్కడికైనా సరే. ఈ ఇల్లు తప్ప అవునా? అన్నాడు శేఖరం. జయంతి మాట్లాడలేదు. పోనీ నువ్వు పలానా చోటని చెప్పు అన్నాడు. సునంద వాళ్ళింటికి. ఆ ఇంట్లోనా? అంత చిన్న ఇంట్లో? ఆ గొడవలో నాకిష్టం లేదు. నువ్వెళ్ళబోయే చోటు తప్పకుండా నీకు మనశ్శాంతి నిస్తుందని నాకు నమ్మకం కుదరాలి. పోనీ హాస్టల్ అయితే? ఆలోచిస్తూ అంది. శేఖరం చేతిలో పుస్తకంలోకి చూస్తుండిపోయాడు. కొద్ది రోజులు అక్కడుంటాను. తర్వాత ఎక్కడైనా ఉద్యోగం దొరికితే ఆ తర్వాత మెల్లగా. జయంతి, ఈ ఇంటి మీద నీకెప్పుడు అంత అసహ్యం ఏర్పడిందా? లేకపోతే నా మీద? శేఖరం ఆగిపోయాడు. లేదు లేదు, అసహ్యం నాకెందుకుంటుంది? పైనుంచి నాకు మీరంతా సహాయం చేస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే దిండులో మొహం దాచేసుకుంది. శేఖరం పుస్తకం మూసి పక్కన పెట్టి లేచి దగ్గరగా వచ్చాడు. చూడు, కొద్ది రోజులు ప్రయత్నం చేయి. ఈ ఇంటిలో ఉండటం అలవాటు చేసుకోగలవేమో. జయంతి మాట్లాడలేదు. పడుకుంది. తనకి నిద్ర పట్టిందని తెలుసుకునే వరకు అతను వెళ్ళడు. ఆ సంగతి జయంతికి తెలుసు. అంతవరకు ఎంత రాత్రైనా సరే అలా పడక్కుర్చీలో పడుకొని ఆ నీలిరంగు షేడ్ లైట్లో క్రింద చదువుకుంటూనే ఉంటాడు. అందుకే ఈరోజు కళ్ళు మూసుకుని నిద్రపోయినట్టు పడుకుంది. చాలాసేపయిన తర్వాత అతను లేచి దగ్గరగా వచ్చి చూశాడు. నిద్రపోయిందనుకుని తల క్రింద దిండ్లు సరిచేశాడు. ఆ సరిచేసేటప్పుడు అతను నిట్టూర్పు విడవటం జయంతి గమనించలేకపోలేదు. దుప్పటి కప్పి లైటు తీసేసి తలుపులు శబ్దం కాకుండా దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే కళ్ళు తెరిచింది. ఎన్నాళ్ళిలా మరో ఆడదిక్కులేని ఈ ఇంట్లో ఒంటరిగా ఇన్ని రాత్రులు పవిత్రంగా గడిపానంటే లోకం నమ్ముతుందా? శేఖరం తనతో పాటు ఉండటానికి మరెవరినైనా తీసుకురావటానికి ఎందుకు ప్రయత్నం చేయడు? అసలటువైపు ఆలోచించినట్లు పట్టించుకోనట్లు ఉంటాడేం? కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ చీకటిలా శూన్యంగా ఉన్న జీవితంలోకి వెలుగు ఎలా తెచ్చుకోవాలి? ఏం చెయ్యాలి? కళ్ళు కాస్త తెరిస్తే చాలు పెద్ద పెద్ద కోరికలతో మీద ఉరకటానికి పొంచి కూర్చున్న బ్రహ్మ రాక్షసిలా అనిపిస్తుంది. కదలాలంటే భయం. ఒంటరిగా పడుకోవటానికి అలవాటు లేని జయంతికి అర్థం కాని భయంతో శరీరంలో రక్తం చల్లబడ్డట్టు బిగిసిపోతున్నట్లు అనిపించసాగింది. చీచీ, ఏమిటి ఆలోచనలు? మరీ చిన్నపిల్లలాగా. ఈ కాస్త భయపడితే ముందు ముందు జీవితం అంతా ఒంటరిగా ఎలా గడపాలి? ధైర్యం తెచ్చుకుంటూ నిద్రపోయింది. అంతా అడవి. చుట్టూ సూర్యకిరణాలను
చోరనియ్యకుండా దట్టమైన శాఖలతో పెద్ద పెద్ద వృక్షాలు, వాటి నిండా కొమ్మలకి కరుచుకుని వేలాడుతున్న భయంకరమైన పాములు, ఎవరికోసమో వెతుక్కుంటూ వచ్చిన జయంతి ఈ అడవిలో దారి తప్పిపోయింది. ఏం చేయటానికి పాలుపోవటం లేదు. భయంతో ప్రాణాలు బిగుసుకుపోతున్నాయి. ఇంతలో దూరం నుంచి ఎక్కడి నుంచో జయంతి అన్న బామ్మ కేక వినిపించింది. బామ్మ బిగ్గరగా అరుస్తూ అటువైపు పరుగెత్తసాగింది. చెట్లకి వేలాడుతున్న పాములు తోకలతో జయంతిని కొట్టాలని చూస్తున్నాయి. అకారణంగా తన మీద వాటికెందుకంత కోపం? జయంతి మరోసారి కేక వినిపించింది. బామ్మ శబ్దం వచ్చిన వైపు పరుగెత్తుకొచ్చిన జయంతి హఠాత్తుగా అంత దూరంలో ఆగిపోయింది. ఎదురుగుండా బామ్మకి బదులు పెద్ద సింహం కూర్చుని గెడ్డం దువ్వుకుంటుంది. వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నాను. అచ్చు బామ్మ కంఠంలా పిలుస్తోంది. అయితే అయితే నన్ను పిలిచింది నువ్వా? అవును, నేనే. నాకు చాలా ఆకలి అవుతోంది అంది సింహం. జయంతి వెనక్కి వెనక్కి అడుగులు వేయసాగింది. సింహం లేచి ముందుకు వస్తోంది. నువ్వు నువ్వు అర్థం కాలేదు. సింహానికి ఆకలవుతోంది అంటే నీకు తెలియడంలా? జాగ్రత్త, ఇంకో 2 అడుగులు వెనక్కి వేస్తే ఎక్కడుంటావో వెనక్కి తిరిగి చూసుకో. సింహం హెచ్చరించటంతో వెనక్కి తిరిగి చూసింది. వెనక పెద్ద అగాధం. కళ్ళు తిరిగాయి. మళ్ళీ సింహం వైపు చూసింది. ఇప్పుడెక్కడికి వెడతావు? వెకిలిగా ఇకిలించింది సింహం. వద్దు వద్దు, 2 చేతులు చాపి వద్దన్నట్లు ఏడవసాగింది. ఏడిస్తే నాకేం జాలి కలగదు. నేను సింహాన్ని. సింహం మీదకి వస్తోంది. బంగారుతో భయంతో వెనక్కి అడుగులు వేసింది. అప్పుడు గుర్తుకొచ్చింది అఘాతం ఉందని. అప్పటికే కాళ్ళ క్రింద భూమి లేదు. శరీరం గాలిలో తేలిపోసాగింది. భయంతో కెవ్వుమంది. ఈ లోపల అఘాతంలో పడకముందే ఎవరో 2 చేతులు చాపి బలంగా పట్టుకున్నారు. జయంతి ఈసారి మరింత బిగ్గరగా కెవ్వుమంది. జయంతి, జయంతి! శేఖరం ఆదుర్దాగా పిలుస్తున్నాడు. వదులు, వదులు! ఎవరు, ఎవరు? కలలో మెలకువో అర్థం కాని పరిస్థితిలో పెనుగులాడుతూ అంది జయంతి. శేఖరం చేతులు ఉక్కు కడ్డీల్లా కదలకుండా బంధించటంతో అప్పటికి మెలకువ వచ్చింది. అంత భయపడుతున్నావేమిటి? ఆదుర్దాగా నిండిన స్వరంతో అడుగుతున్నాడు అతను. ప్రక్కన నిలబడి వికృతంగా నవ్వుతున్న సింహం మెల్లగా క్రమేపీ అదృశ్యమై నీలం రంగు లైట్గా మారింది. మీరు మీరు ముఖం నిండా పడిన చెమటలతో బెదురుతున్న కళ్ళతో అస్పష్టంగా అంది. ఏమిటది? కలేమైనా వచ్చిందా? జయంతి తలను దగ్గరికి తీసుకొని గుండెలకి ఆంచుకుంటూ అన్నాడు శేఖరం. అవును, అవును. అబ్బా, ఎంత భయం వేసింది! జయంతి గుండెలు ఇంకా దడదడగా కొట్టుకుంటూనే ఉన్నాయి. ఏం కల అది? ఎంత బిగ్గరగా కెవ్వుమన్నావో తెలుసా? మీ నిద్ర చెడగొట్టానా? నీరసంగా అంది. లేదు, నేనింకా నిద్రపోలేదు. ఇప్పుడిప్పుడే పడుతుంది. నీ కేకలు విని పరిగెత్తుకొచ్చాను. ఇంకా నయం, తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి కాబట్టి సరిపోయింది. జయంతి నుదుటి నిండా పట్టిన చెమటని మెల్లగా తుడుస్తూ అన్నాడు. చాలా భయం వేసింది. అసలు చీకటిని చూస్తేనే భయంగా ఉంది. నాకు చెప్పలేదేం? ఇక నుంచి తెల్లవార్లు లైటు ఉంచుతాన్లే. జయం,
మాట్లాడలేదు. కలని గురించి ఆలోచిస్తోంది మనసు. ఏం కల అది చెప్పు? పెద్ద అడవి. అడవిలో చెట్లకి పెద్ద పెద్ద పాములు వేలాడుతున్నాయి. అని అవి నిన్ను కరిచాయా? లేదు. ఇంతలో బామ్మ పిలుపు వినిపించింది. బామ్మా! అవును. పిలిస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ అక్కడ బామ్మకి బదులు పెద్ద సింహం ఉంది. చెబుతుంటేనే జయంతి ఒళ్ళు భయంతో జలధరించింది. ఆ జలధరింపును గుర్తించిన శేఖరం చేతులు మరింత దగ్గరికి తీసుకుని పొదవి పట్టుకున్నాయి. అప్పుడేమయింది? అది నీ మీదకి ఉరికిందా? ఉహూ. దాన్ని చూసి భయపడి నేను వెనక్కి వెనక్కి నడుస్తున్నాను. వెనకే ముందో చూసుకో ఓసారి అంది. నేను వెనక్కి తిరిగి చూశాను. శేఖరం వింటుండిపోయాడు. వెనక ఇంకో రెండడుగులు వేస్తే పెద్ద అఘాతం ఉంది. దాన్ని చూస్తేనే కళ్ళు తిరిగాయి. వెనక్కి తిరిగి సింహం వైపు చూస్తే అది నా మీదకు వస్తోంది. నేను వెనక్కు అడుగులు వేస్తూనే ఉన్నాను. అందులో పడిపోయాననే అనుకున్నాను. కానీ ఎవరో బలంగా పట్టుకుని ఆపారు. గబగబా చెబుతున్న జయంతి ఊపిరి పీల్చుకోవటం కోసం ఆగింది. ఎంత చిత్రమైన కల అన్నాడు శేఖరం. ఇంకా చిత్రం ఏమిటంటే ఆ చేతులు ఇప్పుడు మీరలా పట్టుకున్నట్టే ఉన్నాయి. ఈ మాటలు వింటూనే జయంతి భుజాల చుట్టూ ఉన్న శేఖరం చేతులు అనుకోకుండా గట్టిగా బిగుసుకున్నాయి. జయంతి మాట్లాడటం మానేసింది. శేఖరం ఆలోచిస్తుండిపోయాడు. ఉక్కు కడ్డీలా ఉన్న అతని చేతుల మధ్య అలా ఉంటుంటే అదేదో పెద్ద కోటగోడ మధ్య ఉన్నట్టుగా ఉంది. అతని ఛాతీని ఆనుకుని ఉన్న జయంతి చెవికి నిర్మలంగా కొట్టుకుంటున్న అతని గుండె క్రమబద్ధకంగా వినిపిస్తుంది. అదలా వింటుంటే చాలా నిబ్బరంగా, నిశ్చలంగా ఉంది. అలాగే అతని చేతుల మధ్య నిద్రపోనిస్తే బాగుండనిపించింది. కానీ అతనిదేం తెలియనట్టు మెల్లగా జయంతిని జరిపి దిండు మీద తలపెట్టాడు. జయంతి, ఇది చెప్పు. మొట్టమొదటిసారిగా వనితా విహార్‌లో మనం కలుసుకున్నప్పుడు కుర్చీ మీద వాలిపోయి ఉన్న నిన్ను లేవబోయే నా చెయ్యి గట్టిగా 2 చేతులతో పట్టుకున్నావు గుర్తుందా? జయంతి గుర్తున్నట్టు తలూపింది. అవును. ఎంత చిత్రం! అప్పుడు ఒంటరిగా దిగులుగా ఉన్న తన మీదకి వంగి ఎవరో నీవు కావాలి, కావాలి జయంతి అన్నట్లు వినిపించింది. కళ్ళు తెరిస్తే ఎదురుగుండా రాజశేఖరం. అప్పటి రాజశేఖరం, ఇప్పుడు ఈ క్షణాలలో ఎదురుగుండా నిలబడని ఈ రాజశేఖరం అచ్చు ఒకలాగే ఉన్నారు. చెప్పు. అప్పుడు కూడా నీకేదో కల వచ్చింది గదూ? జయంతి మాట్లాడలేదు. చెప్పు. గుర్తులేదా? గుర్తులేనట్టు తలూపింది. వచ్చిన కల ప్రతిదీ నిజం కాకపోయినా కొన్ని సంఘటనలు భవిష్యత్తులో జరగబోయే వాటికి సూచనలుగా కనిపిస్తుంటాయి జయంతి. నువ్వు నాకొకటి వాగ్దానం చెయ్యాలి. ఏమిటన్నట్టు చూసింది. ముందు ముందు జరగబోయే జీవితంలో నీకిలాంటి విసుగు కలిగినా నువ్వు నా నీడని వదలకూడదు. వదలనని వాగ్దానం చెయ్యి. శేఖరం చెయ్యి చాచాడు. క్షణం సేపు అతని వైపు పరీక్షగా చూసిన జయంతి మెల్లగా చెయ్యి తీసి అతని చేతిలో ఉంచింది. నాకు సాధ్యమైనంత వరకు నీకే నొప్పి కలిగించకుండా ఉండటానికి జాగ్రత్త పడతాను. ఒకవేళ నాకు తెలుసో తెలియకో నీకేదైనా బాధనిపిస్తే నేరుగా వచ్చి నా ముఖం మీద అడిగియ్యి. అడిగేస్తావు కదూ? జయంతి సమాధానం చెప్పలేదు. అతను తన చేతిలో ఉన్న
పల్చటి అరచేతిని పరిశీలిస్తూ, పోనీ సునంద వాళ్ళని మనింట్లో వచ్చి ఉండమంటే అన్నాడు. వాళ్ళందరినీనా? ఆశ్చర్యంగా అడిగింది. అవును, బామ్మ స్మృతి నుంచి నిన్ను తప్పించాలంటే నీ మనసుని బాగా సందడిలో గందరగోళంగా ఉంచాలి. అందుకే వాళ్ళు మనింటికి వస్తే బాగుంటుందేమోనని అనుకుంటున్నాను. సునంద భర్త చాలా మంచివాడు, నమ్మకస్తుడుగా కనిపిస్తున్నాడు. జయంతి శేఖరం కళ్ళల్లోకి చూస్తుండిపోయింది. నేనింత క్రితం నిద్రపోయే వరకు దీని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు మనింట్లో ఉంటే నీకు సందడిగానూ ఉంటుంది. వాళ్ళకి సుఖంగానూ ఉంటుంది. నాక్కాస్త నిశ్చింతగా కూడా అనిపిస్తుంది. కానీ, కానీ నాకేదైనా ఇబ్బంది కలుగుతుందేననేగా నీకు అనుమానం? లేక ఎవరైనా ఏమైనా అనుకుంటారనా? నాక్కావాల్సింది నీ మనశ్శాంతి. నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావటం అంతే. జయంతికి ఈ అభిప్రాయాన్ని బలంగా వ్యతిరేకించాలనిపించింది. కానీ ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియలేదు. అయినా ఒకసారి నిర్ణయాన్ని వచ్చాడంటే అది మార్చటం అనేది అంత సులభం కాదు. ఆ సంగతి జయంతికి తెలుసు. అప్పటికి మౌనంగా ఊరుకుండిపోయింది. జయంతి నిద్రపోయిన తర్వాత శేఖరం లేచి వచ్చి పడక్కుర్చీలో పడుకున్నాడు. అతనికి ఇలా ఎన్నాళ్ళు, పోనీ జయంతిని పెళ్లి చేసుకుంటే అనిపించింది. కానీ వెంటనే మనసు వద్దు వద్దు, ఇప్పట్లో అలాంటి తెలివి తక్కువ పని ఎప్పుడూ చెయ్యకు. ఆమె మనసు పూర్తిగా నీ మీద లేదని తెలుసుకుని కూడా నువ్వు పెళ్లి చేసుకుంటే అనటం ఏం బాగాలేదు. అదను చూసుకుని ఆదుకున్నాను అనే నేపంతో ఆలోచించేందుకు అవకాశం ఇవ్వకుండా బందీ చేశావని జయంతి ముందు ముందు నిన్ను అపార్థం చేసుకోవచ్చు. ఎంతకాలమైనా సరే ఆమె మనసులో నీ పట్ల గల దురభిప్రాయాలు తొలగిపోని. నీకు చేతనైతే సాధ్యమైనంత త్వరలో ఆ మాలిన్యం కడిగేసేందుకు ప్రయత్నించు. అంతేగాని వివాహం మాట తలపెట్టకు. అపార్థాలతో మొదలైన వివాహాలు అనర్థాలకి దారితీస్తాయి. అందులో అశాంతి తప్ప సుఖం ఉండదు అని గట్టిగా హెచ్చరించింది. అదీ కాకుండా జయంతితో వయస్సు వికసించినా మనసు వికసించలేదు. పసితనం పూర్తిగా పోలేదు. ఇందాక నువ్వంత దగ్గరగా, అంత గట్టిగా హృదయాన్ని హత్తుకున్నావు. అప్పుడు నీ వైపు చూసిన ఆ మొహంలో స్త్రీ పొందుతున్న గగురుపాటు కానీ, అనుభూతి కానీ నీకేమైనా కనిపించిందా? వద్దు వద్దు, పొరబడుతున్నావు. నీకు చేతనైతే సున్నితంగా ఆమెలో స్త్రీతత్వాన్ని మేల్కొలిపే ఉపాయాలు చేసుకో అంటూ వివేకం కూడా వంతపాడింది. జయంతి ఏమిటది? శేఖరం మా వారిని పిలిచి మీరంతా కుటుంబంతో సహా వచ్చి మా ఇంట్లో ఉండండి అన్నట్లు మాట్లాడాడట అంది సునంద మర్నాడు సాయంత్రం. ఆయనకి మతిపోయింది. పల్లబిగున వచ్చింది సమాధానం. అంటే అర్థం కానట్టు చూసింది సునంద. ఏం లేదు సునంద, నేను వచ్చి మీ ఇంట్లో ఉంటానంటే వద్దని మీ అందరినీ వచ్చి ఇక్కడ ఉండమంటున్నాడు. నాకు సందడి కావాలట. అది ఆయన గారి ఉద్దేశం. జయంతి సునంద చేతి మీద చెయ్యి వేస్తూ, సునంద, అతను నన్నేదో మనిషిని చెయ్యాలనే ఉద్దేశంతో ఏవేవో ఊహిస్తున్నాడు. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. అతనికి లోకంతో లెక్క లేకపోవచ్చు. కానీ మనం ఎలా లెఫ్ట్ చేయకుండా ఉండగలం? అంతా ఏమనుకుంటారు? ఇదంతా మనిద్దరి ప్లాన్ అనుకోరు? ఏమిటి నీ ఉద్దేశం? అతను అడిగినంత మాత్రం మేము వచ్చేసి ఉంటామని అనుకుంటున్నావా నువ్వు? వెనక్కి తగ్గుతూ అంది సునంద. లేదులే, కానీ మీ ఆయన శేఖరం మాట కాదనలేక ఊ అనేస్తాడేమోనని నా భయం. అలాంటి భయాలు నీకేమీ అవసరం లేదులే. నీకు సందడి కలిగించాలని, ఆదుకోవాలని అనుకుంటే మా ఇంటికే తీసుకెడతాం. ఉన్నంతలో చూసుకుంటాం. అంతేగాని నాకెక్కడికి రావాలని లేదు సునంద.
ఇక్కడుండాలని లేదు. మెల్లగా అతన్ని ఒప్పించి ఏ హాస్టల్లోనైనా చేరి ఇక్కడ్నుంచి తప్పించుకోవాలనిగా ఉద్దేశం. సాధ్యమైనంత త్వరలో అది జరిగి తీరుతుంది కూడా. అది అంత సులభమని నేను అనుకోను అంది సునంద. 2 రోజుల తర్వాత భోజనాల దగ్గర శేఖరం తనే అన్నాడు. మనింటికి వచ్చి ఉండటానికి సునంద ఏమాత్రం ఇష్టపడటం లేదట. ఏమిటి అభ్యంతరం? నాకెలా తెలుస్తుంది? అందులో నీ ప్రమేయం ఏమీ లేదా అని అడుగుతున్నాను. ఉంటే మటుకు తప్పేముంది? అయినా ఇక్కడ నేనే ఉండబోయిన అప్పుడు. జయంతి ఆగిపోయింది. శేఖరం సూటిగా చూశాడు. నేనెక్కడికైనా హాస్టల్కి వెళ్ళి ఉంటాను అంది అన్నం కెలుకుతూ. అతను మౌనం వహించాడు. హిమాయత్ నగర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉందట. అందులో జయంతి వాక్యం పూర్తి చెయ్యనేలేదు. జయంతి, నీకిది వరకోసారి చెప్పాను. హాస్టల్కి పంపటం ఇష్టం లేదని. ఎందుకు? నువ్వందమైన దానివి, అమాయకురాలివి, సరేనా? వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.